మన ఏపీనే కాదండి, ఇండోనేషియా కూడా కొత్త క్యాపిటల్ కట్టుకుంటుంది. మన చంద్రబాబు గారు లాగే ఈయన కూడా మంచి పట్టుదల మనిషి అనుకుంటా. ఆ కొత్త నగరంలో తన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే అక్కడికి వెళ్లిపోయి అక్కడి నుంచే తన విధులను నిర్వర్తిస్తానని, ఈ క్యాపిటల్ కట్టడాన్ని ఎలా అయినా పూర్తి చేసి చూపిస్తానని శపథం చేసి కూర్చున్నారు. జోకో విదోదో ఇండోనేషియా ప్రెసిడెంట్. ఇండోనేషియా క్యాపిటల్ రోజు రోజుకు మునిగిపోతుంది. సో కొత్త క్యాపిటల్ ని నిర్మించాలనే సంకల్పం చేశారు జోకో విదోదో. అండ్ ఈ ప్రాజెక్ట్ ని 2019లో మొదలు పెట్టారు. క్యాపిటల్ కట్టడం కోసం $3 బిలియన్ కేటాయించారు. అయినా సరే పనులు చాలా మెల్లిగా సాగుతున్నాయి. ఈ కొత్త క్యాపిటల్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు అనుకున్న ప్లాన్ లో ఇప్పటిదాకా కేవలం 15% మాత్రమే పూర్తయింది. ఈ కొత్త క్యాపిటల్ కట్టడానికి గల ఇంకో కారణం ప్రస్తుత క్యాపిటల్ సిటీలో పెరుగుతున్న జనాభా. ఇండోనేషియా ఒక దేశంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా జకార్తాలో జనాభా 1 మిలియన్ నుంచి 30 మిలియన్ కి పెరిగింది. సో ఈ కారణాలన్నిటి చేత ఇండోనేషియా కొత్త రాజధానిని నిర్మించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సిటీ పేరు ననారా. అండ్ ఈ ప్లేస్ బోర్నియో నానారా అనే ఐలాండ్ మీద ఉంది. ఈ నగరాన్ని నిర్మించడానికి మొత్తం ఇండోనేషియాకి $33 బిలియన్ అవసరమవుతాయి. ఇండోనేషియా దగ్గర అంత డబ్బు లేదు. సో ఈ మొత్తం అవసరమయ్యే ఖర్చులో కేవలం 20% మాత్రమే స్టేట్ భరాయించనుంది. మిగతా సొమ్ము కోసం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వనుంది. ప్రైవేట్ ఇన్వెస్టర్లని ఆకర్షించడానికి ల్యాండ్ రైట్స్ ని సైతం ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ప్రెసిడెంట్ ఊహించినంత డబ్బు అందట్లేదు. సో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న చాలా మంది ముఖ్య అధికారులు రిజైన్ చేశారు. ఆగస్ట్ 17న ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అఫీషియల్ గా జకార్తా నుంచి నానారాకి క్యాపిటల్ ని షిఫ్ట్ చేయబోతున్నారని రిపోర్ట్స్. ఈ మొత్తం క్యాపిటల్ సిటీ పూర్తవడానికి 2045 వరకు వేచి ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఇలా క్యాపిటల్ షిఫ్ట్ చేయడం కంట్రీస్ కొత్తేమీ కాదు. 2005లో మయన్మార్, 1960లో బ్రెజిల్, ఇలా కొన్ని దేశాలు వాళ్ళ క్యాపిటల్స్ ని మార్చుకున్నాయి. అయితే ఇవి ఏ నగరం నుంచి ఏ నగరానికి మార్చారో మీరు చెప్పగలరా? కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పేయండి. ఈ కేస్ స్టడీ నుంచి మన ఏపీ ఏమైనా నేర్చుకోగలదా? క్యాపిటల్ ని కట్టడం కోసం పూర్తిగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వడం అంత కరెక్ట్ ప్లాన్ కాదని నేర్చుకోవాలని నాకు అనిపిస్తుంది. సో ఇది ఈ కథనం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మా కాంటెంట్ కొద్దో గొప్ప మీకు నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.